ఆరోగ్య విషయంలో మనందరికీ తెలిసినటువంటి ఔషధం చ్యవనప్రాశ. అయితే పురాణాలలో కూడా చ్యవనుడు అనే ఒక మహర్షి కూడా ఉన్నారు కదా, ఆయన వృత్తాంతం ఏంటో తెలియజేస్తారు. భారతంలో చ్యవనుని కథ చాలా విశేషం. సుకన్య శర్యాతి కుమార్తె చ్యవనుడు తపస్సు చేసుకుంటూ ఉన్నాడు. చుట్టూ పుట్టలు కట్టాయి. లోన మినుగురు పురుగుల వలె ఏవో మెరుస్తున్నాయి అంటూ సుకన్య చిన్న పొల్ల తీసుకొని అలా పొడవగా చ్యవనుడు కళ్ళు పోగొట్టుకున్నాడు. ఈ కథ కంటే పూర్వం అసలు ఎవరి చ్యవనుడు? భృగువు పులోమ అనే దంపతుల కుమారుడు. అఖండమైనటువంటి ఆయుర్వేద వైద్య రహస్యాలు తెలిసినటువంటి జ్ఞాని. ఏ వ్యాధికైనా కూడా త్రివిధములుగా ఉండేటటువంటివే స్వభావాలు. అవి పైత్యము, వాతము, శ్లేష్మము అనే ప్రధానమైనవి. కఫము కూడా ఒక స్వరూపంగా మనకు తెలియజేసిన వాడు ఈ మహర్షి చ్యవనుడు. అఖండమైనటువంటి ప్రజ్ఞ, జ్ఞాపక శక్తి, మేధో వికసనం, విశేషమైనటువంటి జ్ఞాపక శక్తి, ఏది కావాలన్నా చెప్పేటటువంటి శక్తి, వృద్ధాప్యం రాకుండా ఉండేటటువంటి శక్తి చ్యవన మహర్షి అందించినటువంటి ఈ ఆయుర్వేద రహస్యం చ్యవనప్రాశగా ఈనాటి కాలంలో మనమంతా కూడా వినియోగిస్తూ ఉన్నాం. వేదంలో కృష్ణ యజుర్వేదము, శుక్ల యజుర్వేదము, ఋగ్వేదము, అథర్వణ వేదము, అలాగే సామవేదము, 4 వేదాలలో అథర్వణ వేదంలో అనేకములైన ఆయుర్వేద వైద్య రహస్యాలు చికిత్సలుగా చెప్పబడి ఉన్నాయి. ఏది చేసినా ప్రకృతికి, పర్యావరణానికి అనుగుణంగా మనం జీవించడం, ఔషధ విలువల గల మొక్కలను కాపాడడం, వృక్షాలను పెంచి పెద్ద చేసుకోవడం, రక్షించడం. ఈ నేపథ్యంలో చ్యవన మహర్షి వృక్షాలను నాటండి అనేటటువంటి సందేశాన్ని మనకు అందించిన మహర్షిగా సనాతన సంప్రదాయం ఎప్పుడూ ఈ చ్యవనుడిని కీర్తిస్తుంది. మొక్కలు పెంచాలి, వృక్షాలను కాపాడుకోవాలి. ఔషధ విలువల గల ఈ మొక్కలు, మహావృక్షాల కారణంగానే ఆయుర్వేదం అందించిన ఈ నేపథ్యంలోనే మనమంతా కూడా ఆరోగ్యంగా ఉన్నాము. ఇందులో అశ్వగంధ అనేటటువంటి వృక్షం యొక్క స్వరూపాన్ని, వర్ణనను మనకు అందించినటువంటి తొలితరపు మహర్షులలో చ్యవనుడు ఒకడు. మహాభారత కథనాన్ని అనుసరించి భృగువు, పులోమ ఇరువురి కుమారుడు. పుట్టగానే అపరిమితమైనటువంటి జ్ఞానంతో పులోముడు అనే రాక్షస సంహారం చేసినటువంటి వాడిగా కూడా మహాభారతం మనకు ఈ చ్యవన మహర్షిని గురించినటువంటి వివరాలను తెలియజేస్తుంది. విజ్ఞానాన్ని వైద్య రూపంలో అందించినటువంటి తొలితరపు మహర్షులలో ఈ చ్యవనుడు ఒకడు.